వచ్చిన మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు కారణభూతుడైన మా దేవ తండ్రి, నీ విలువైన మాటలు చెప్పడానికి, వినడానికి, అర్థం చేసుకోవడానికి నాయన నా స్వనీతిని ఆధారం చేసుకొనుక ప్రభువా, నీ మాటలు నాయన నా నోటి ద్వారా ఏమి పలకవలసింది నాకు తగిన జ్ఞానాన్ని దయచేయమని ప్రభువా, అందరూ వినడానికి నాయన తండ్రి మీకు మాదిరిగా మేము ఉన్నాం కాబట్టి మీ జీవితాన్ని మేము కూడా అవలంబించడానికి తగిన సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం. అతను ప్రభువారు పలికిన సిలువలో పలికిన మొదటి మాట అండి. 7 మాటల్లో మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. థ్యాంక్ యూ మా. ప్రభు వారు ఎంత అద్భుతమైన మాట మాట్లాడారండి. తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని. ఏ స్టేజ్లో అంటున్నారండి ఆ మాటలు? నార్మల్గా లేరండి, అబ్నార్మల్ స్టేజ్లో ఉన్నారు. ఎలా ఉన్నారు? శిలువ మరణం ఎంత వేదన ఫస్ట్ గా చెప్పారు కదా, అది తలుచుకుంటేనే మనకి చాలా భయము, బాధ అనిపిస్తుంది. అన్కాన్షియస్లో ఉన్నారు, కొద్ది క్షణాల్లో చనిపోతారు, మరణానికి అప్పచెప్తున్నారు అని తెలిసి కూడా ఆ నిమిషంలో కూడా చివరి వరకు మన కోసమే అండి తండ్రికి ఒకటి విజ్ఞాపన చేస్తున్నారు, 2 క్షమించమని అడుగుతున్నారు. ఈ ఒకటి ఏంటంటే, ఈ సిలువలో 7 మాటలు ఎందుకు ప్రాధాన్యత సంచరించుకున్నాయంటే, ఇప్పుడు మనిషి బ్రతికున్నప్పుడు మాట్లాడే మాటల కన్నా చనిపోయేటప్పుడు ఒక 2-3 మాటలు చెప్తుంటారు. అవి ఎప్పటికీ మనకి గుర్తుంటాయి అన్నమాట. ప్రభువు వారు కూడా ఈ 7 మాటలు పలికితే వాటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నాట్ ఓన్లీ అవే కాదండి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతిదీ విలువైన మాటే. మరి ప్రభువు వారి సిలువలో అంత ఘోర మరణంలో కూడా కొద్దిసేపట్లో చనిపోతానని కూడా మన గురించి ఎంత బాధపడుతున్నారండి. మరి పక్కన తల్లి మరియా ఉంది కదా, మరి ఆవిడని పిలిచి అమ్మా నన్ను ఇలా చేస్తున్నారు, నువ్వు వారిని క్షమించేయమ్మని చెప్పొచ్చు కదా, పక్కనే ఉన్నారు కదా. కానీ తండ్రికే ఎందుకు మొరపెడుతున్నారంటే, ఈ లోకంలోనికి మానవ రూపంలోకి పంపించి మన పాపముల నిమిత్తము మన రక్షణ పొందుకోవడానికి, ఈ సిలువలో బలియాగం అవడానికి యెహోవా తండ్రి పంపించాడు. కాబట్టి తండ్రి అని ప్రతి విషయంలో బైబిల్లో మొరపెట్టుకుంటున్నారనమాట. అదేవిధంగా మనకు కూడా ఏదైనా కష్టము, శ్రమ, సంతోషం ఏది వచ్చినా మన తండ్రి అయిన ప్రభువుకి మొట్టమొదటిసారిగా కృతజ్ఞతాస్థుతులతో చెప్పాలి. మనకి బాధ కలిగిందనుకో మొరపెట్టుకోవాలి. అందుకని తండ్రి అని సంబోధిస్తారు. చాలా చోట్ల ప్రభు వారు తండ్రికి మాత్రమే చెప్తారు. రోమన్ గవర్నమెంట్లో చాలా శిక్షలు ఉన్నాయండి, కానీ శిలువ శిక్షే ఎందుకు చూజ్ చేసుకున్నారంటే, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వాళ్ళు ధర్మశాస్త్రం అవపోసన పట్టారు, కానీ వాళ్ళు ప్రభు వారు ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళు సున్నం కొట్టిన సమాధులు. ఇంకొకటికి కైసర్కి పనియొద్దని గట్టిగా చెప్తున్నారు. అలా ప్రభు వారి మీద ఎప్పుడు దొరుకుతారా అని కక్ష కట్టారు. నార్మల్ శిక్షలు అయితే ఆయన బాధపడరు, అంత బాధ ఉండదని కఠినమైన శిక్ష వేయిద్దామని ప్రజలందరినీ బలవంతంగా ఒప్పించి శిలువ మరణం పొందాల్సిందే అని కేకలు వేస్తూ ఆ శిలువ మరణానికి అప్పు చెప్తారనమాట. చూడండి, మనము ప్రభు ద్వారా ఎన్నో మేలులు పొందుతున్నామా, ఆయన చేతుల్ని ముద్దు పెట్టుకున్నాం, కాళ్ళ మీద పడి పరిశుద్ధుడా మమ్మల్ని క్షమించయ్యా ఎన్నో చెప్పాం కదా. ఎన్ని మేలులు, చనిపోయిన వాళ్ళని కూడా లేపారు. మనం కాదుగా చేసింది, ఇజ్రాయేల్ అనొద్దండి, ఆ ఇజ్రాయేలీలే మనం అన్నమాట. అలా చేసిన ప్రభువు ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయలేదండి. సిలువ దగ్గరికి వచ్చి ఆయన ఏ పాపం చేయలేదు, పరిశుద్ధుడు, ఆయన వల్ల మేము ఏ హాని పొందలేదు, దయచేసి ఆయన వదిలేయిందని ఒక్కళ్ళన్నా అన్నారా? శిష్యులైతే దూరంగా నిలబడి చూస్తున్నారు. తల్లి మరియా, ఇంకా చాలా మంది స్త్రీలు ఉన్నారు. ఒక మనిషి కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేయలేకపోయారు అనమాట. అప్పుడు ప్రభు వారు ఫిజికల్గా ఎంత బాధపడుతున్నారు సిలువ మరణం అంటే, అలాగే మెంటల్గా అయ్యో నాకంటూ నా బిడ్డలు తోడు రాలేదే, అది వర్ణించడం చాలా కష్టం అండి. కాంట్ ఎక్స్ప్లెయిన్ అనమాట. ఆ బాధని అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. మరి ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. స్పిరిచువల్గా యెహోవా తండ్రికి మొరపెట్టుకుంటూనే ఉన్నాడు.
సపోజ్ మనమే గనక ఆ స్థితిలో మనకి సిలువ మరణం కాదండి, జస్ట్ మనం ఎవరి వల్ల బాధపడినా, మనకి యాంటీగా ఎవరన్నా ఉన్నా ఏమంటాం తెలుసా, నా స్థితి వాళ్ళకి ఎప్పుడు వచ్చిద్దో, నేను ఏడ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఏడుస్తారో, ఎంతసేపు శాపాలు పెడుతూ ఉంటాము. ప్రభు వారు మనల్ని తన పోలిక చొప్పున సృష్టించింది ఎందుకు, ఆయనకి మాదిరిగా బ్రతకమని అన్నమాట. అందుకోసము మత్తయి సువార్తలో ప్రభు వారు ఏం చెప్తున్నారంటే 6:12లో మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను మీరు క్షమించండి అని చెప్తున్నారు. ఇంకొకటి 5:44లో మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మరి మనల్ని సృష్టించినందుకు మనము వారి కొరకు ప్రార్థన చేయాలి కదా. మరి సిలువలో అంత ఘోరమైన మరణము ప్రభు వారు భరిస్తుంటే మనం చూస్తూ ఉంటే ఒక్కసారి జ్ఞాపకం చేశారు కదా పాస్టర్ గారు, ఆయన పరిశుద్ధుడండి, ఏ పాపం చేయలే. ఆయన ఎవరి కోసము, మన కోసం అన్నమాట. ఆయన సిలువ వేయించుకుంది. తన ప్రాణం పెట్టడానికైనా సరే తీసుకోవడానికైనా ఎవ్వరికి అధికారం లేదు. తన ఇష్ట ప్రకారమే తన ప్రాణాన్ని ఇచ్చారండి ప్రభువారు. అందుకే అండి ఎప్పుడు కూడా ప్రభువారి విషయంలో మనము ప్రతి సంవత్సరము గుడ్ ఫ్రైడేకి ఇవి జ్ఞాపకం చేసుకుంటున్నాం, కానీ వాటిని ఆచరణలో పెట్టలేకపోతున్నామండి. ప్రభు మనకి ఎన్నో మేలులు చేశారు, ఒక్కసారి అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే చెప్తాను, ప్రతి విషయంలో కూడా మన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలండి. ఈ 7 మాటలే కాదండి, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నప్పుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉండాలన్నమాట. ఇంకా ఏంటంటే ప్రభువారు గలిలయ తీరం దగ్గర లేకపోతే దేవాలయం దగ్గర తను చెప్పట్లా వీళ్ళు పాపాత్ములు పాపం చేశారు క్షమించండి అని చెప్పట్లేదండి. ఒక భయంకరమైన వేదనలో ఉండి చెప్తున్నారు. అసలు మనమైతే చెప్పము, ప్రార్థన చేయమండి. అలా అంత వేదనలో కూడా చివరి వరకు కూడా నా బిడ్డల కోసం నేను సిలువ యాగం అవ్వాలి, అదంతా మనం తెలుసుకొని చూసి కూడా అండి మనలో ఇంకా మార్పు రాలేదు.